ఈరోజు దివ్యమైన ఆయుక్షేమం. చాలామంది ఈ కాలంలో షుగర్తో చాలా బాధపడుతున్నారు. ఓకే, మీరు ఇన్సులిన్స్ తీసుకుంటున్నారు, క్యారీ ఆన్. టాబ్లెట్స్ తీసుకుంటున్నారు, క్యారీ ఆన్. అయితే ఎక్కువ షుగర్ ఉండే సమయంలో మీరు దాన్ని ఎలా మేనేజ్ చేయాలి? లైఫ్ థియరీస్ కొన్ని ఉంటాయి. ముందు నుంచి డాక్టర్లు చెప్తూ ఉంటారు, వాకింగ్ చేయండి, ఆరోగ్యాన్ని బాగా పెట్టుకోండి, కంపల్సరీ బాడీకి ఎటువంటి విటమిన్స్ కావాలి, ఎటువంటి ఫుడ్ కావాలి, అటువన్నీ అలవర్చుకోండి, లైఫ్ స్టైల్ని మార్చుకోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ వినరు. రోగం వచ్చిన తర్వాత అరే నాకు రోగం వచ్చేసింది అని అప్పుడు మొదలెడతారు. నాకు షుగర్ వచ్చింది, బీపీ వచ్చింది, అప్పుడు వాకింగ్ చేస్తారు. హార్ట్ ప్రాబ్లం రాకముందుగానే రోజు వాకింగ్ చేస్తే హార్ట్ ప్రాబ్లం వచ్చేది కాదు. డాక్టర్ వార్నింగ్ ఇస్తారు, త్వరలోనే నీకు టికెట్ ఉంది అని. అప్పుడు వార్నింగ్ వాక్. అప్పుడు రోజు 4 గంటలకే ఇంట్లో భార్య పిల్లలు రాత్రి 12 గంటలకు పడుకున్నా వదలరు. వాళ్ళు తిట్టు లేపిచ్చైనా పొద్దున్నే వెళ్ళిపోతారు. ఇవి ఇంతకు ముందే చేసుకుంటే ఆ పరిస్థితి రాదు కదా. అందుకే అన్ని వేద శాస్త్రాల్లో ఆరోగ్యం మహాభాగ్యం అన్నారు. ఈ ప్రపంచంలో ఎవరైనా గొప్ప శ్రీమంతుడు ఉన్నాడు అంటే ఆరోగ్యంగా ఉండేవాడే శ్రీమంతుడు. ఆరోగ్యం లేనివాడు ఎన్ని కోట్లున్నా వాళ్ళు శ్రీమంతులు కాదు అని అర్థం. అలా ఈ కాలంలో ఎక్కువ శాతం 5లో 1 ఈ శర్కర వ్యాధి అనేది వచ్చేసింది. షుగర్ లైఫ్ స్టైల్ వల్లనే ఇది వచ్చేది అనేది కూడా సైన్స్ కూడా చెప్తూ ఉంది. లైఫ్ స్టైల్ మార్చుకోండి. ఆల్రెడీ వచ్చిన వారు ఏదైనా బేసిక్ స్టేజ్లో ఏదైనా ఉంది అనుకోండి, బేసిక్ స్టేజ్లోనే షుగర్ వచ్చేసింది, డాక్టర్ చెప్పారు ఇంకా 1 నెల 15 రోజులు కాస్త వెయిట్ చెయ్యి, టాబ్లెట్స్ తీసుకొని చూద్దాం, తర్వాత కంటిన్యూనా ఆపేయాలా అని అలా బేసిక్ స్టేజ్ ఉంటుంది అనుకోండి, వాళ్ళు వెంటనే ఈ చూర్ణాన్ని ఉపయోగించండి. దీని పేరు పుడపత్రి చూర్ణం. దీనికి సాంస్క్రిట్లో మధునాశిని అనే ఉంది. మధు అంటే తేనె, తేనె అంటే తీయగా ఉంటుంది. మధు నాశిని అంటే శర్కర వ్యాధిని నాశనం చేసే అద్భుతమైన ఈ ఒక్క చెట్టు. ఇది ఎన్నో వందల సంవత్సరాల పూర్వమే ఇది ఉంది. దాని పేరే మధునాశిని. అంటే 100 సంవత్సరాల పూర్వం కూడా శర్కర వ్యాధి ఉండేది. అప్పుడు ఎక్కడో 100లో 1 కనబడేది, కానీ ఇప్పుడు 5లో 1 కనబడుతూ ఉంది. ఇది సమస్య. అందువలన దయచేసి ఇది మధునాశిని. ఎవరికైనా హై షుగర్ ఉండి కంట్రోల్ చేయలేకపోతున్నాము అంటే ఒక 6 మంత్స్ 1 ఇయర్ వాడండి. షుగర్ నార్మల్ లెవెల్కి వస్తుంది. తర్వాత మీరు ఏ టాబ్లెట్స్ లేదు ఏ ఇన్సులిన్స్ ఉపయోగిస్తున్నారో దాన్ని కంటిన్యూ చేసుకోండి. బట్ హై ఉన్న దాన్ని ఇది తగ్గిస్తూ వస్తుంది. మధునాశిని ఇది యాంటీ ఏజ్గా కూడా పనిచేస్తుంది. కొందరికి ఎవరికైనా చిన్న వయసులోనే షుగర్ వ్యాధి వచ్చి లేదా లివర్ ఇన్ఫెక్షన్స్ అయ్యి కొందరికి వైట్ హెయిర్స్ రావడం, తర్వాత ముఖం పైన అంతా మడతలు వచ్చేసి వయసు అయిపోయినట్టు కనబడుతూ ఉంటారు. కొందరు అయితే లేటెస్ట్గా ఈ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయిపోయి ఈ ఏజ్ అంటే చిన్న పిల్లలు పాపం వాళ్ళు ఇంకా 15-20 సంవత్సరాల్లోనే ఉంటారు. 40 ఏళ్ళు 60 ఏళ్ళు ముసలి వాళ్ళు ఎలా ఉంటారు అలా కనబడుతున్నారు. ఎందుకు ఇది అంటే ఇది హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఇది కొత్తగా రోగం, ఇది దీనికి ఔషధం లేదు అంటున్నారు. దానికి కూడా ఇది గొప్ప ఔషధం, యాంటీ ఏజింగ్ ఇది. దీన్ని రోజు 1 టీ స్పూను మార్నింగ్ పరగడుపులో రోజు సేవిస్తూ ఉంటే యాంటీ ఏజ్గా ఇది పనిచేస్తుంది. ఎవరికైతే శర్కర వ్యాధిని తగ్గించాలి అనుకునేవారు ఆఫ్టర్ మీల్ ఫుడ్ తీసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అంతా నీళ్లలో ఉదయము రాత్రి డైలీ 2 టైమ్స్ ఆహారం సేవించిన తర్వాత డైలీ 2 టైమ్స్ రెగ్యులర్గా సేవిస్తూ వస్తే ఎక్కువ షుగర్ వ్యాధి వల్ల బాధపడే వాళ్ళకి ఆ షుగర్ కంట్రోల్కి వచ్చేలా ఇది చేయగలదు.